గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దేశంలో ఎందుకని సడన్గా జీఎస్టీకి సంబంధించి స్లాబ్లని సవరించారు? యాక్చువల్గా అమెరికా టారిఫ్లను విధించిన తర్వాత మన భారతదేశం మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటే జీఎస్టీ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతోంది? దిగువ మధ్యతరగతి కుటుంబాలకి దీనివల్ల ఎంత మేరకు లాభం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఆగస్టు 15న జీఎస్టీకి సంబంధించి సవరణ చేస్తాము అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం. యాక్చువల్గా 9 ఏళ్ల క్రితం తీసుకున్న దానికి ఇప్పటికీ 9 ఏళ్ల కాలయాపన జరిగింది. చాలా వరకు మేము నష్టపోయామనో ప్రొటెస్ట్లు అనేవి కూడా అయ్యాయి. ఇది ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది ఒక మాట కూడా వినిపించింది. ప్రతిపక్షాలు మేము 9 ఏళ్ల నుంచి చెప్తుంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా? ఇప్పుడా మార్చేది, క్రెడిట్ అంతా మాకే అనేటువంటి. యాక్చువల్గా ఇప్పటికిప్పుడు ఎందుకని డెసిషన్ తీసుకోవాలి? అది కూడా అమెరికా మన మీద ఇంతలా టారిఫ్లు విధించిన తర్వాత. అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి మేడం. ఒకటేమో పొలిటికల్ రీజన్స్, ఒకటేమో ఎకనామికల్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్ మీకు తెలుసు, 2014లో మోడీ వచ్చినప్పుడు ఈ దేశానికి ఏదో జరగబోతుంది, అందరి అకౌంట్లో స్విచ్ బ్యాంక్ నుంచి డబ్బులు వేస్తా ఉన్నారు, 15 లక్షలు 10 లక్షలు వస్తాయని ప్రపంచం మొత్తం కూడా ఒక మోడీ హవా తీసుకొచ్చి ఆ రోజు ఒక దంపర్ మెజార్టీతో బీజేపీ గెలిచిన నేపథ్యం. 2014లో అలానే అయింది, 2019లో కూడా అలానే అయింది. బట్ ఏదైతే అనుకున్నారు, జనాలు ఎక్స్పెక్ట్ చేశారో అదేది కూడా జరగలేదు. 10 లక్షల అకౌంట్లో ఏంది కాక ఈ జనాలందరూ భయం పడుతుంది, మా దగ్గర ఎప్పుడు డబ్బులు తీసేసుకుంటారో. అందుమంది లేడీస్ దాచిపెట్టుకున్న డబ్బులు 2000 రూపీస్ రద్దు చేయడం కానీ, విధాల బిజినెస్ మ్యాన్లు ఇది చేయడం వల్ల కానీ జనాలకి ఏమీ జరగలేదని ఒక నిస్సహాయత అయితే ఉంది. అది మీకు క్లియర్గా మొన్న ఎలక్షన్లో 3rd టర్మ్లో వాళ్ళకి అనుకున్నంత మెజారిటీ రాకపోవడం, ఎన్డీఏ అలయన్స్ ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక రీజన్ అవ్వటం మీకు చూడగా. సో క్లియర్గా జనాలు అనుకున్నంత రీతిలో మన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రాలేదని కొంచెం బాధగా ఉన్నారని. నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలుసు, నరేంద్ర మోడీ ఏజ్ కూడా పెరుగుతూ ఉంది. సో నెక్స్ట్ టైం పిఎం అవుతారో లేదో నమ్మకం లేదు. సో ఇదే మనకు అంటారు కదా, ఆఖరి కేకర మంటని భోగి మంటలాగా. సో ఇదే లాస్ట్ టైం అవ్వచ్చు. అది ఒకటి పొలిటికల్ రీజన్. సో ఏదైనా మేజర్ చేంజెస్ తేవడానికి. సో అందుకనే మీకు చూస్తే ఇయర్ స్టార్ట్ అవడంలోనే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ని అప్ టు 12 lakhs ఎగ్జామ్షన్ పెంచారు. 2-3 times రెపో రేట్ తగ్గించారు. అంటే మీకు తక్కువ రేటుకి లోన్లు దొరికే విధంగా వాళ్ళు వెసులుబడి ఇచ్చారు. సో పొలిటికల్గా ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు. ఇలా వస్తున్న సందర్భంలో నెక్స్ట్ ఈ పొలిటికల్ రీజన్కి ట్రంప్ యొక్క ఎకానమిక్ రీజన్స్ యాడ్ అయినాయి. ట్రంప్ మన ఇండియాతో స్నేహంగా ఉన్నట్టు ఉండి, ట్రంప్ మోడీని వాడుకొని యుఎస్లో ఎలక్షన్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకే చివరిలో టారిఫ్లు పెంచడం. ఫస్ట్ యాక్చువల్గా ట్రంప్ ఈజ్ కంపీటింగ్ విత్ చైనాతో కంపీట్ అవుతా కూడా చైనా దగ్గర నుంచి వ్యాపారం చేస్తా చైనా కన్నా ఎక్కువ మన మీద వేస్తున్నారు. సో చైనా రేట్లు 30-34% అయితే మనది టారిఫ్ 50% అయింది. సో ఒక పొలిటికల్ రీజన్, ఒకటి ఎకనామికల్గా ట్రంప్ రీజన్స్ వల్ల ఏదో ఒకటి మేజర్ డెసిషన్ తీసుకోవాలి. ఇలాగుంటే కరెక్ట్గా ఉండదు. మన ప్రొడక్ట్స్ విదేశీ, అమెరికా ఎక్కువ మార్కెట్. మన పిల్లలు ఎక్కడ చదువుతుంది మీరు చూడండి, ఈరోజు ఎక్కడ మీరు పిల్లలు చదవాలంటే అమెరికా అంటారు. మన ప్రొడక్ట్స్ కూడా అన్ని పికిల్స్ కానీ, రైస్ కానీ, సాఫ్ట్వేర్, మేజర్లీ సాఫ్ట్వేర్, మన పిల్లల సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ పంపించారు. మేజర్గా మనం యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో డాలర్ మనకి ఎగనెస్ట్ ఎవ్రీడే బలపడతా ఉంది. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. మనం ఒక కంట్రీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఆ పొలిటికల్ రీజన్స్కి ఎకనామిక్ రీజన్స్ స్టార్ట్ అయ్యి ఏదో ఒకటి మన రెవల్యూషన్ తేవాలని చెప్పేసి. సో అల్టిమేట్గా ఇదన్నీ కూడా జీఎస్టీ ద్వారా రూట్ అవుతాయి. సో ప్రొడక్ట్ మనం అఫోర్డబుల్ రేట్లో ఇస్తే, తక్కువ రేట్లో ఇస్తే కొనేది అమెరికాలో కొనే వాళ్ళు ఇక్కడే కొంటారు. మనకేంటంటే జీఎస్టీ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ మీద జీఎస్టీ ఉండదు. ఇప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ మరి మీరు ఇండియాలో అమ్మారు అనుకోండి, ఆ బాటిల్ మీద 12%, 18%, 28% జీఎస్టీ ఉండదు. అదే బాటిల్ మీరు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే జీఎస్టీ ఉండదు. సో జీఎస్టీ ఉండదు కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేయడం, ఎక్కువ రేటుకి ప్రీమియం వస్తుందని చేస్తున్నారు. బట్ అక్కడ 50% టారిఫ్ అయిపోయింది ఇప్పుడు. సో అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు. సరే ఇక్కడ చేద్దామంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో ఇది వర్కౌట్ అవ్వదు, మనం ఏదైనా చేయాలని చెప్పేసి జీఎస్టీలో సమూలంగా రేట్స్ తెద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఆగస్టు 15 రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా మన జీఎస్టీ వచ్చినప్పుడు 2017లో ఒక 40 ట్యాక్స్లు ఉండేది.
దగ్గర దగ్గర లగ్జరీస్ ట్యాక్స్ అని, వ్యాట్ అని, సేల్స్ ట్యాక్స్ అని, సిఎస్టీ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు, డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉన్నాయి. దీనికి తోడు అదనపు సెస్ అనేది కూడా, సెస్ అని, ఇంపోర్ట్ డ్యూటీలు అని, సెన్ వ్యాట్ అని, ఇన్ని ట్యాక్స్లు ఉన్నాయి. వీటన్నిటిని ఒకసారి అకామిడేట్ కష్టం కాబట్టి అప్పుడు కూడా అన్ని స్లాబులు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ టైంలో ఎక్స్పెషల్లీ తమిళనాడు అప్పుడు చీఫ్ మినిస్టర్ జయలలిత, మీరు ఇలాంటి ట్యాక్స్ తీసుకొస్తే ఎవరైతే నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అలాంటి స్టేట్స్కి లాసు, ఉత్తరప్రదేశ్ లాంటి కన్జ్యూమర్స్ అన్న స్టేట్స్కి లాభం, తమిళనాడు నష్టపోతుంది, ఉత్తరప్రదేశ్ బాగుపడుతుంది. సో ఇలాంటి ట్యాక్స్లు అని చెప్పేసి తమిళనాడు జిఎస్టీ పెద్ద ఫైట్ చేసింది. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే స్టేట్స్ ఏదైతే లాస్ అవుతుందో ఆ లాస్ అయిందని మేము 10 years పాటు కాంపెన్సేట్ చేస్తామన్నారు. సో ఈ 10 years పాటు వాళ్ళు కాంపెన్సేట్ చేయడం ఇంకా ఫ్యూచర్లో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ స్టెబిలైజ్ అయింది కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం. సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రీవియస్గా ఏదైతే ఎవ్రీ ఇయర్ స్టేట్కి ఏదైతే రెవెన్యూ లాస్ అవుతున్నారో దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన బడ్డెను ఇప్పుడు లేదు. నెక్స్ట్ గవర్నమెంట్కి అనుకున్న విధంగా ఎవ్రీ మంత్ అరౌండ్ 2 lakh crores జిఎస్టీ రూపంలో రెవెన్యూ వస్తుంది. అంటే ఇయర్లీ ఒక 25 lakhs crores రెవెన్యూ వస్తుంది. సో సఫిషియంట్ రెవెన్యూ ఆల్రెడీ వచ్చేసింది గవర్నమెంట్. సో స్టేట్స్కి పంచాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ సఫిషియంట్ రెవెన్యూ వస్తుంది. సో ఇంక ఇప్పుడు ఇంత మన ఎకానమీ మోర్ డిపెండెన్స్ లేదు కాబట్టి లెట్స్ పాస్ ఆన్ దిస్ క్రెడిట్ టు ద కస్టమర్స్ అనుకొని పొలిటికల్గా, ఎకనామికల్గా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద బడ్డెన్ తగ్గుతుంది. ఇవన్నీ రీజన్స్ బెనిఫిట్ పెట్టుకొని జిఎస్టీ రేట్లు తగ్గించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం August 15 రోజు అనౌన్స్మెంట్ చేశారు. August 15 రోజు అనౌన్స్మెంట్ చేసిన కాడి నుంచి జనాలందరూ తగ్గుతుందని ఒక దీనిలో ప్రొడక్ట్స్ కొనడం, అమ్మటం అయిపోయింది. మార్కెట్ స్తంభించిపోయింది, ఆల్మోస్ట్ స్టక్ అయిపోయింది. అంటే ఎంత అవుదో తెలియక తగ్గిద్దేమో అన్న హోప్తో కొనడం ఆపేశారు. అందుకని చెప్పేసి దీన్ని ముందు చేయాలని చెప్పేసి మళ్ళీ 3 days బ్యాక్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయ్యి దాని విధి విధానాలు అన్నీ చేయడం జరిగింది మేడం. సో ఇప్పటికీ కూడా ఆలస్యమే అవుతోంది. September 22 నవరాత్రి ఫస్ట్ డే నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా August 15 నుంచి ఇప్పటిదాకా భారీగా కొనుగోలు ఏదో అత్యవసరమైతే ఎఫ్ఎంసీజీ తప్ప మిగతా వాటి మీద పెద్దగా ఫోకస్ లేదు. యూజువల్గానే మనకు దసరా ఆఫర్లు ఏవో ఉంటాయి, దీపావళి ఆఫర్లు ఏవో ఉంటాయి అనేటువంటి మన మైండ్ సెట్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగానే మనం ప్లానింగ్ చేసుకుంటాం. ఇంకా September 22 అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా మార్కెట్ ఇలాగే ఉంటుంది కదా. ఈ 20 days మార్కెట్ ఇలానే ఉండదు మేడం. బట్ కొన్ని ప్రొడక్ట్స్ మీద రేట్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. లగ్జరీస్ ప్రొడక్ట్స్ మీద, ప్రీమియం బ్రాండ్స్ మీద రేట్స్ పెరుగుతున్నాయి. 28% నుంచి 40కి వెళ్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ముందే కొనుక్కుంటారు. ఈ ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్, జనరల్ గుడ్స్ కొనే వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తారు. ఇంకా 20 days ఉంది కాబట్టి. సో B2B ట్రాన్సాక్షన్ జరుగుతాయి యాజ్ యూజువల్గా. B2C ఏదైతే బిజినెస్ టు కస్టమర్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం అందరూ హోల్డ్ అయిపోతారు. మరి 22 దాకా అంటే వాళ్ళు విధి విధానాలు స్టేట్స్తో చర్చించడం, ఒక్కొక్క స్టేట్ ఎంత రెవెన్యూ లాస్ అవుతుందో ఎస్టిమేట్ చేసుకోవడం, అంటే 5% నుంచి వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, 12% నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, 18% నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, అవన్నీ చూసుకొని సో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇమీడియట్గా అన్నా కూడా వాళ్ళకి కొంచెం కష్టం అవుద్ది కాబట్టి కొంచెం ముందు. బట్ ఇంకా అంతా ఈరోజు September 5 కాబట్టి ఒక 17 days అందరూ వెయిట్ చేస్తారు. సో ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది ఇంతకాలం నుంచి వినిపించినటువంటి ఒక మాట, అదే నినాదం కూడా అయింది. అలాగే అపోజ్ కూడా చేశారు. బట్ ఇది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనేటువంటి ఇంకొక దీనికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. బట్ నిజంగా అంత గుడ్ అండ్ సింపుల్ గా అనిపించింది అంటారా ఇది? అంటే ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు టూ మెనీ ట్యాక్సెస్ ఉండటం వల్ల జనాల మీద ప్రైస్ చాలా ఎక్కువ పడేది. బట్ ఇప్పుడు ఒకే ట్యాక్స్ కాబట్టి కంపారిటివ్గా అప్పటి మీద ఇప్పుడు ప్రైస్ తగ్గుతుంది కూడా. బట్ ప్రొవైడెడ్ కంపెనీస్ వాళ్ళు ఆ బెనిఫిట్ని కస్టమర్కి ఇవ్వాలి. ఇప్పుడు అజ్యూమింగ్ ఒక ప్రోడక్ట్ మీద అంతకుముందు 100 రూపాయలు, దాని మీద 18% అంటే 118 రూపాయలు, లేదా అజ్యూమింగ్ 28% అంటే 128 రూపాయలు అయ్యేది. ఇప్పుడు దాన్ని 28 తీసుకొచ్చి 18 కానీ 5లో కానీ వేసారనుకోండి, అంటే 105 అవుతుంది. అంటే జనరల్ కస్టమర్ చాలా మందికి ఈ ట్యాక్స్లు అన్నీ తెలియదు కాబట్టి కొట్టుకెళ్ళి షాప్కి వెళ్ళి కొనేటప్పుడు 105 రూపాయలు రావాలి. కానీ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అది 105 రూపాయలకి ఇవ్వడం ఎందుకు, ఆ 100 రూపాయల ప్రోడక్ట్ని 110 చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ తగ్గించవచ్చు. 110 మీద 5% అయినా కానీ 115, 116 అవుద్ది. 128, 116 వచ్చినా కానీ కస్టమర్ బెనిఫిట్ అని చెప్పేసి ఈ కంపెనీస్ వాళ్ళు చేసే ప్రయత్నం జరుగుద్ది అనుకుంటున్నాము. సో దానివల్ల మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని హెల్ప్ చేయాలనుకున్నదో ఆ బెనిఫిట్ మొత్తం కూడా కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ప్రైసెస్ మార్పు చేస్తే మాత్రం అది ఈ గవర్నమెంట్ చేసిన దానివల్ల యూజ్ ఉండదు. వీళ్ళు జిఎస్టీ రేట్ తగ్గిందని చెప్పేసి వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్లు పెంచుకున్నారు అనుకోండి,
రూపీస్ ఉన్న ప్రోడక్ట్ అంతకుముందు 110 150 చేశారనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీస్ లాభాలు పెరుగుతాయి. బట్ అల్టిమేట్ కస్టమర్ మీద పడాల్సిన బడ్డీని అదే పడుతుంది. సో అది కూడా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. అని అంతకుముందు ఎంత ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత రేట్ ఉన్నవి, జిఎస్టీ తర్వాత ఎంత రేట్ ఉన్నాయి. అజ్యూమింగ్ ఎయిర్ కండిషనర్ ఉంది 28%, అజ్యూమింగ్ ఎయిర్ కండిషనర్ 40,000 అనుకుంటే 40,000 ప్లస్ 28% ఇంకో 10,000 అవుద్ది, 50,000 ఎయిర్ కండిషనర్. ఇప్పుడు కంపల్సరిగా ఆ ఎయిర్ కండిషనరు 45,000 44,000 రావాలి. వీళ్ళు రేట్ 40,000 యొక్క ఎయిర్ కండిషనర్ 44 43 పెంచేసి మళ్ళీ దానికి రౌండ్ అప్ చేస్తారంటే దానివల్ల కస్టమర్కి అల్టిమేట్గా ఎవరైతే ప్రజలకి గవర్నమెంట్ చేయాల్సిన న్యాయం జరగదు. అది గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగానే ఎంఎస్ఎంఈల మీద కూడా మేము ఫోకస్ పెట్టాము అనేది. సో ఈ సవరించినటువంటి స్లాబ్స్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి? వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ చేస్తారో ఎంఎస్ఎంఈలు మీరు చూస్తే ఎక్కువ కూడా నిత్యావసర వస్తువులు, సామాన్యులకు అందుబాటు అయ్యే ప్రొడక్ట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వాటన్నిటి మీద జిఎస్టీ రేట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అంతకుముందు 4 ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు, ఇప్పుడు రేట్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా 5 ప్రొడక్ట్స్ కొంటారు. సో వాళ్ళకి వచ్చే మార్జిన్ కూడా పెరుగుద్ది. ఎంఎస్ఎంఈకి మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ ఉండిద్ది. లగ్జరియస్ అల్ట్రా ప్రీమియం ప్రొడక్ట్స్ మీదే జిఎస్టీ రేట్ పెంచారు, 28ని 40 చేశారు. సో అలాంటి కంపెనీస్ అనేవి బిగ్ కంపెనీస్. సో ఆ బిగ్ కంపెనీస్ బెనిఫిట్ రాకపోయినా ఎంఎస్ఎంఈ సామాన్యులకి, మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్గా ఇయర్లీ ఒక 5 కోట్లు 4 కోట్లు 10 కోట్ల లోపు బిజినెస్ చేసే వాళ్ళంతా నార్మల్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తారు. వాళ్ళందరూ అంతకుముందు 18% 12 ఎక్కువ ఉంటాయి వాళ్ళు. ఆ 18% 12 ప్రొడక్ట్స్ గూడ్స్ అన్నీ కూడా ఇప్పుడు 5%లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా కస్టమర్స్ ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటారు. అంతకుముందు 3 వస్తువులు కొనేవాళ్ళు 4 కొంటాం, 4 కొనేవాళ్ళు 5 కొంటాం. సో వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ పెరిగింది కాబట్టి ఎక్కువ కొంటారు. ఆటోమేటిక్గా ఈ ఎంఎస్ఎంఈస్కి సేల్స్ పెరుగుతాయి. సో సేల్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ పెరుగుద్ది. వాళ్ళకి ఎంఎస్ఎంఈస్కి ఇది బాగా బెనిఫిట్ అవుద్ది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఉన్నటువంటి ఆ క్లారిటీ మిస్ అవుతుందా? ఉన్న డౌట్స్ ఏంటది? హెల్త్ ఇన్సూరెన్స్ మేడం, నితిన్ గడ్కరీ బీజేపీ కోర్ మినిస్టర్, అలాంటి ఆయన కూడా పార్లమెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీయా అని చెప్పి సొంత పార్టీ ఎంపీలు కూడా వాయిస్ రైజ్ చేశారు. సో వాయిస్ రైజ్ చేయడం వల్ల 18% ప్రీమియం చాలా ఎక్కువ అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్లో రెండు రకాలు ఉంటాయి, అందరూ తెలుసు. మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి. సో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే మెడికల్ ఇన్సూరెన్స్, ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్. ఆ రెండింటి మీద కూడా 18% ప్రీమియం జిఎస్టీ కట్టాలి. అజ్యూమింగ్ మీరు ఒక 50,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టారు అంటే 50,000కి దగ్గర 9,000 మీరు జిఎస్టీ పే చేయాలి. అంటే 10,000 మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో ఇది అన్ని వర్గాల నుంచి, అన్ని క్లాసుల నుంచి, ఈవెన్ ఓన్ ఎంపీస్, ఓన్ మినిస్టర్స్ కూడా అని ఇంత జనాలకు అవసరమైంది. వాళ్ళ హాస్పిటల్ బిల్లు కట్టుకోలేక, అఫోర్డ్ చేయలేక, ఈ కార్పొరేట్ దోపిడీలో హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాయి. ఆ పాలసీ మీద కూడా ఇంత రేట్ జిఎస్టీలా అని చెప్పేసి అందరూ క్వశ్చన్ రైజ్ చేశారు. అనుకున్నట్టే, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ కంపెనీస్ అన్నిటి మీద ఏదైతే మన జిఎస్టీ పే చేస్తున్నామో ఆ 18% జిఎస్టీని గవర్నమెంట్ జీరో చేసింది. అంటే ఇప్పటి నుంచి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద మీరు ఎటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 50,000 ప్రీమియం కట్టినారంటే ఎంత 50,000 కట్టమే, 50,000 ప్లస్ జిఎస్టీ 18% ఏదైతే 9,000 అర్లీగా ఉండేదో అదేమి కట్టాల్సిన పని లేదు. బట్ గవర్నమెంట్ ఏం చూసుకోవాలంటే ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా తక్కువ. అంటే వాళ్ళ లార్జ్ స్కేల్లో వాల్యూమ్ ఇస్తుంది. టాటా కానీ, స్టార్ హెల్త్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఓ 10-15 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ 90-95% ఆఫ్ ది కస్టమర్ని అకామిడేట్ చేసే కంపెనీస్. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కంపెనీస్ యొక్క మళ్ళీ వీళ్ళు ప్రీమియం పెంచుతారు. లాస్ట్ ఇయర్ 50,000 ప్రీమియం ప్లస్ జిఎస్టీతో 59,000 ఉంది. ఇప్పుడు జీరో అయింది కాబట్టి ప్రీమియం 50,000 ప్రీమియం 55,000 చేశారనుకోండి, కంపెనీకి అడిషనల్గా 5,000 లాభం వచ్చింది. కస్టమర్కి ఇక్కడ ఏదైతే బెనిఫిట్ జరగాలో తనకి జరగకుండా పోయింది. సో ఈ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెంచకుండా ఏదైనా మీరు ఒక పాలసీ తీసుకున్నారు, అంతకుముందు ఒక 20 years టర్మ్ తీసుకున్నారు. సో 20 years పాటు 30,000-40,000 పే చేస్తూ ఉన్నాం అనేది మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి. అలాంటి అందరికి కూడా మీరు ఎటువంటి ప్రీమియం పెంచకూడదు, జిఎస్టీ రేట్ తగ్గింది కాబట్టి ఆ బెనిఫిట్ మీరు కస్టమర్కి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఇన్సూరెన్స్ మీద తీయాలి. బట్ ఇన్సూరెన్స్ మీద పర్సనల్స్ మనలాంటి ఇండివిజువల్స్ ఎటువంటి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 22nd నుంచి ఏ పాలసీ తీసుకున్నా కట్టాల్సిన లేదు. అంతకుముందే 2-3 years బ్యాక్ తీసుకొని రన్నింగ్లో ఉన్నా కానీ మీరు వెళ్ళి ప్రీమియం పాలసీ చూసుకొని పాలసీలో క్లియర్గా ఉండిద్ది. ప్రీమియం ఎంత, ఎల్ఐసి అయినా కానీ ఏదైనా ప్రీమియం ఎంత ప్లస్ జిఎస్టీ ఎంత అని ఉండిద్ది. ఆ జిఎస్టీ అమౌంట్ని మీరు నెక్స్ట్ ఇయర్ కట్టాల్సిన పని లేదు.
పాలసీ 2 years బ్యాక్ తీసుకున్నా 3 years బ్యాక్, ఎందుకంటే కొన్ని పాలసీలు 20 years ఉంటాయి, కొన్ని పాలసీలు 15 years ఉంటాయి. ఆ పాలసీల మీద మీరు ఎటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రీమియం ఉంటే మీరు పే చేయాలి. ఆ ప్రీమియం పెంచితే మాత్రం యూ షుడ్ బి కాషియస్. అండ్ ఏం చేయాలి, గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక మెకానిజం పెట్టి ఇక్కడ జిఎస్టీ రేట్ మీరు తగ్గించామని చెప్పేసి మాకు ప్రొడక్ట్ ప్రైసులు పెంచినారని చెప్పి వాటిని గవర్నమెంట్ దృష్టికి తెచ్చే విధంగా ఒక మెకానిజం క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్, ఆత్మ నిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్, ఈ రెండింటిని మళ్ళీ మనల్ని మనం రిజ్యునేట్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్స్ని మనమే కొనుక్కోవాలి అనేటువంటి నినాదం. దానికి తగ్గట్టుగా మన దగ్గర అంత మార్కెట్ డెవలప్ చేశారా? ఆ మెకానిజంని కూడా ఈ 15 రోజుల్లో, రాబోయే 15 రోజుల్లో అంత అవేర్నెస్ కావచ్చు, లేకుంటే దానికి కావలసినటువంటి అన్ని ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆ మెకానిజం కావచ్చు, అంతా ఎస్టాబ్లిష్ అయిందంటారా? అంత కష్టం మేడం, ఈ 15 daysలో అది అవ్వదు. బట్ ఏంటంటే ఎక్కడోసారి మార్పు మొదలవ్వాలి. ఈ ఇండియా ఏదైతే వేరే కంట్రీస్ మీద పూర్తిగా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అమెరికాతో ఫ్రెండ్షిప్, అమెరికా వాడేదంటే మళ్ళీ చైనా పోయి హాక్ చేసుకోవటం, రేపు చైనా వాడేదంటాడు, ఇంకా ఎక్కడికి వెళ్తాం? వాళ్ళు ఏదంటే ఇటు పోవటం, వీళ్ళు ఏదంటే అటు పోవటం కాకుండా మనం ఎక్కడికి వెళ్ళాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఎలా ఉండాలి అనేది వీళ్ళు ఫోకస్ చేసి ఈ ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు దాకా యాక్చువల్గా లాస్ట్ 5 years నుంచి చెప్పినా కానీ ఎప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది చేయలేదు. ఈ ఇయర్ మాత్రమే మరి ఎందుకన్నా గవర్నమెంట్ అంటే బలమైన అపోజిషన్ ఉందనా, లేకపోతే మోడీ థర్డ్ టర్మ్ అనా, లేకపోతే వివిధ కారణాల వల్ల కానీ దాని తగ్గట్టు చాలా మెజర్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి కొత్త ఇప్పుడు మొన్న August 15 ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. కొత్తగా కంపెనీ పెడితే, కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయితే, యూత్కి కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయితే, ఫస్ట్ టైం జాబ్ అయితే 15,000 వాళ్ళ ఎంప్లాయీకి అకౌంట్లో వేయటం. కొత్త ఎంప్లాయీని తీసుకుంటే కంపెనీకి 3,000 ఎవ్రీ మంత్, అలా 2 years పాటు. అంటే 3,000 per month, 12 months అంటే 36,000, 2 years అంటే 72,000 ఒక ఎంప్లాయీని తీసుకుంటే కంపెనీకి గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 72,000 రూపాయలు ఒక ఎంప్లాయీకి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 4 years పాటు అంటే 1,44,000 రూపాయలు గవర్నమెంట్ కంపెనీకి ఇస్తుంది. సో కంపెనీకి ఏమైందో కొత్తగా ఎంప్లాయీని తీసుకోవాలంటే అడిషనల్గా 10,000, 15,000 ఫస్ట్ ఫ్రెషర్ అంటే అంతే కదా, 15,000 ఇస్తారు. నార్మల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఒక 20,000 ఇస్తారు. వాళ్ళ మీద పెట్టే పెట్టుబడి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, వాళ్ళ శాలరీ అనొచ్చు, గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళ బడ్జెట్ తగ్గుతుంది ఇప్పుడు. సో వీళ్ళు మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని వాళ్ళ శాలరీస్కి ఎంత బడ్జెట్ పెట్టుకుంటే ఇంత ఇయర్లో శాలరీస్కి ఒక 1 crore స్పెండ్ చేద్దాము, లేదా 2 crores స్పెండ్ చేద్దామని పెట్టుకుంటే ఆ బడ్జెట్కి ఇప్పుడు ఏమైంది, కొంత గవర్నమెంట్ నుంచి భరోసా వచ్చింది. సో ఎంప్లాయీకి 72,000 కానీ 144,000, 1,40,000 వస్తుంది కాబట్టి దే కెన్ రిక్రూట్ నౌ మోర్ ఎంప్లాయీస్. మోర్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్కి యూత్కి ఏంది జాబ్లు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రొడక్టివిటీ. ఒక 100 productsని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా 120 products మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేదా 1 crore బిజినెస్ చేసేవాళ్ళు 1.2 crores బిజినెస్ చేయడం. ఆ విధంగా లోకల్లో ఉన్న ఎంఎస్ఎంఈస్కి అన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరిగింది, జిఎస్టీ రేట్లు తగ్గినాయి. సో ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ కావాల్సిన డిమాండ్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా కంపెనీస్ గ్రో అయ్యి ఎక్స్పోర్ట్ మీద ఓన్లీ డిపెండ్ అవ్వకుండా లోకల్లో అయినా సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతుంది. బట్ ఇది ఇమీడియట్గా ఉండేది కష్టం, ఏది ఒక రోజులో ఏది జరగదు. సో ఈ 15 daysలో ముందు అందరికి ఒక అవగాహన వచ్చింది, గవర్నమెంట్ రిగ్రెస్గా క్యాంపెయిన్ చేస్తుంది, ప్రొడక్ట్స్ రేట్ తగ్గుతుందని. స్లోగా ఈ అట్లీస్ట్ ఈ 5 years టర్మ్ నరేంద్ర మోడీ టర్మ్ అయిపోయే లోపల అది ఎక్కువ సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంటే వీళ్ళ దగ్గర పోవటం, వీళ్ళంటే వాళ్ళ దగ్గర పోవటం కాకుండా మన దగ్గరికి వచ్చేటట్టు మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవి ఉన్నాయి చూడండి, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 3,000 ఇవ్వడమే కాదు, ఎస్టాబ్లిష్మెంట్ కూడా. ఇది ఎంతమందికి రీచ్ అయిందండి? యాక్చువల్గా ఇది ఎప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టారు? మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈఓ లేకుంటే ప్రతి ఒక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి అందరి దగ్గర ఉందా ఇన్ఫర్మేషన్? ఇది యాక్చువల్లీ ఈ స్కీమ్ కూడా August 15 రోజే నరేంద్ర మోడీ 1 lakh crores పెట్టారు. బట్ దాని తగ్గంత పబ్లిసిటీ ఎక్కడ జరగలేదు. సో అవేర్నెస్ అనేది అంతగా రీచ్ అవ్వలేదు. స్కీమ్ గురించి చాలా మంది తెలియదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే మేము కూడా మా క్లయింట్స్కి, కంపెనీస్కి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏమైందంటే మేడం, ఇలాంటివన్నీ కూడా B2B, సో జనరల్ పబ్లిక్ తెలియకపోయినా కంపెనీస్కి వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉండేది కాబట్టి సో వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్స్, వాళ్ళ ఆడిటర్స్ వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. జనరల్ పబ్లిక్కి వీళ్ళు ప్రమోట్ చేస్తే యూత్కి ఒక
ఇది ఉండిద్ది, వాళ్ళకి Exactly. 15,000 మాకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనే ఫీల్ ఉంటుంది. ఫీల్ ఉండిద్ది. అది ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు. నాకు తెలిసి 1-2 monthsలో ఏమన్నా వీళ్ళు రిగ్రెస్గా క్యాంపెయిన్ చేసి ఇది చేస్తారని చూడాలి. అంటే చాలా స్కీమ్స్ గవర్నమెంట్ పబ్లిసిటీ చేయదు. ఎందుకు చేయదో మాకు తెలియదు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్టార్టప్స్ పెట్టినప్పుడు కొత్త కంపెనీ 15 లక్షల సీడ్ ఫండింగ్ అని, 20 లక్షలు అని చెప్పేసి నెక్స్ట్ ఒక ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళకి క్యాబ్ని ఇవ్వటం అని గవర్నమెంట్ నుంచి. కానీ వాళ్ళు ఎందుకు చాలా తక్కువ ప్రమోట్ చేస్తారు, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. ఈ జిఎస్టీ రేట్స్ కూడా కామన్ మ్యాన్కి ఎక్కువ ఇది ఉండేది కాబట్టి జిఎస్టీని ప్రమోట్ చేస్తారు. కానీ నేను చెప్పిన స్కీమ్ని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు జిఎస్టీ అంటే ధరలు తగ్గుతాయి అనేటువంటి ఒక ఫీల్, బడ్జెట్ పెడుతున్నారు అనగానే మాకు ఏవి తగ్గుతాయి ఏది పెరుగుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి, ఒక షెడ్యూల్ వేసుకోవాలి అనేది ఉంటుంది. జిఎస్టీని కూడా మనకు ఇవి తగ్గుతున్నాయి ఇది పెరుగుతాయి అంట, ఏది అవాయిడ్ చేయాలి అనేది చూసుకుంటాం. బట్ అక్కడ మీరు చెప్పినట్టుగా యూత్ కి సంబంధించి ఫోకస్ అనేది వాళ్ళు ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడుతున్నారో, సెల్ఫ్ సఫిషియెంట్ వాళ్ళు కూడా అవ్వాలి, వాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో ఇది కూడా మాసెస్ కి రీచ్ అవ్వాలి కదా. అవును, రీచ్ అవ్వాలి. మరి గవర్నమెంట్ అదే మెజర్స్ తీసుకోవాలి. మా తెలిసినవి మేము చేయాల్సిన వరకు మేము చేస్తున్నాం. మా తరపు నుంచి మా క్లయింట్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ అవేర్నెస్. బట్ మా రీచ్ చాలా తక్కువ ఉంటుంది. మా అయితే 10,000 మంది రీచ్ అవుతాం. గవర్నమెంట్ ఒకేసారి 100 కోట్ల మందికి రీచ్ అవ్వగలిగింది. ఆ రోజు స్పీచ్ కూడా 3-4 గంటలు చెప్పడం. ఎక్కువ జిఎస్టీ దీపావళికి మీకు డబల్ దమాంజా ఎక్కువ మీకు డబల్ బొనాంజా అనేదానికి ఎక్కువ జిఎస్టీ మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఈ స్కీమ్ కూడా అదే రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎస్ రవీంద్ర బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.